చెర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. నిషేధిత డ్రగ్స్ ను విజయ్ ఓలేటి అనే వ్యక్తి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో విక్రయించినట్లు ముంబై పోలీసుల విచారణలో తేలింది. ప్రతిసారి 5 కిలోల చొప్పున మెఫెడ్రిన్ డ్రగ్ అమ్మినట్టు తెలిపోయింది. ఈ మేరకు ఒక్కో కిలో 50 లక్షల చొప్పున అమ్మినట్టు పోలీసులు తెలిపారు. చెర్లపల్లి డ్రగ్స్ రాకెట్లో విస్తుగొల్పే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి డ్రగ్స్ ను రహస్యంగా విక్రయించేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకున్నట్లు ముంబై పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాగ్దేవి ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్, వాగ్దేవి ఇన్నోసైన్స్, అటెంటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్సైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట చెర్లపల్లి నాచారంలో శ్రీనివాస్ విజయ్ పలు కంపెనీల్ని స్థాపించి తన సోదరుడు శ్రీనివాస్ అజయ్, రాజన్ రెడ్డి రామసాని, దువ్వూరి సుబ్రహ్మణ్యంను డైరెక్టర్లుగా నియమించినట్టు గుర్తించారు. వాగ్దేవి ల్యాబొరేటరీలో తయారు చేసిన డ్రగ్స్ ను హైదరాబాద్లో కిలో 50 లక్షల చొప్పున విక్రయించినట్టు తేల్చారు. హైదరాబాద్తో పాటు ముంబై, కర్ణాటక, గోవాలోనూ శ్రీనివాస్ విజయ్ భారీగా డ్రగ్స్ విక్రయాలు జరిపినట్టు అనుమానిస్తున్న ముంబై పోలీసులు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్తో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దువ్వూరి సుబ్రహ్మణ్యం డైరెక్టర్ ఐడెంటిటీ నెంబర్తో సెర్చ్ చేయడంతో దేశవ్యాప్తంగా 17 కంపెనీలకు చెందిన వివరాలు వచ్చాయని ముంబై పోలీసులు తెలిపారు. పలు నగరాల్లో ఉన్న ఆ కంపెనీలకు అనుబంధంగా ఒకే రకమైన అడ్రస్లు కలిగిన షెల్ కంపెనీలు ఉన్నాయని, వాటికి బదిలీ చేస్తున్నట్లు అనుమానముందని పోలీసులు తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి ఏర్పాటైన ఈగల్ టీం 7 నెలల క్రితమే శ్రీనివాస్ విజయ్పై దృష్టి పెట్టింది. కానీ ఆయన తయారు చేస్తున్న డ్రగ్స్ వివరాల్ని పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా కేవలం నోటీసులిచ్చి సరిపెట్టింది. ఆ నోటీసుల్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ విజయ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసును ఫాలోఅప్ చేయాల్సిన ఈగల్ టీం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో శ్రీనివాస్ విజయ్ డ్రగ్స్ తయారీకి పూనుకున్నట్లు సమాచారం. కాగా ఏడాది క్రితం ముంబై పోలీసులు శ్రీనివాస్ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకున్నట్టు తెలిసింది. ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ముడిసరుకు, రసాయనాలు, సామాగ్రిని 200 డ్రమ్ముల్లో ముంబైకి తరలించారు. డ్రగ్స్ కట్టడిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నైతిక బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా భారీ స్థాయిలో డ్రగ్స్ ఉత్పత్తి అవుతుంటే తెలంగాణ పోలీసులు ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు ఆర్ఎస్పీ. 21,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడడం ఎత్తైతే, దాని తర్వాత తెలంగాణలో హైదరాబాదు మహానగరంలో 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, ఎఫిడ్రిన్, మెఫిడ్రిన్ అనే 2 నిషేధించబడ్డ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇక్కడ ట్విస్ట్ ఏందయ్యా అంటే, ఇది పట్టుకున్నది రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న తెలంగాణ పోలీసులు కాదు. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి అక్కడి పోలీసు కమిషనర్ పంపించిన ఒక స్పెషల్ పోలీసు బృందం గత నెల రోజులుగా పరిశోధించి కాపలా కాసి వీళ్ళను నేరస్తులను పట్టుకున్నారు. సో అలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సారథ్యంలో నడుస్తున్న హోంశాఖ ఈ డ్రగ్స్ను పట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది అని మాత్రం నేను తప్పకుండా చెప్తున్నాను. వాగ్దేవి ల్యాబొరేటరీస్ ముందు సిపిఎం నాయకులు ధర్నాకు దిగారు. డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ ఉత్పత్తికి అడ్డాగా మార్చారని నిప్పులు చెరిగారు. పారిశ్రామిక వాడలపై ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేయకపోవడంతోనే డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పారిశ్రామిక వాడల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.